ఇది సాటర్డే రోజు నైట్ తీసిన వీడియో అండి. అమీర్పేట్‌లో వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుందని చెప్పి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారు. చాలా బావుంటుంది. ఒక్కసారొచ్చి చూడండి మీకు భలే నచ్చుతుంది అని చెప్పారు. అప్పటికప్పుడు బయలుదేరి 7:30 అట్లా అయిన తర్వాత అయితే పిల్లల్ని తీసుకొని వెళ్ళామండి. వెళ్ళిన వెంటనే బొట్టయితే పెట్టారు. నిజంగా చూస్తానికి ఎంత బాగుందో. ఇప్పుడు జనరేషన్ వాళ్ళు పెళ్ళిళ్ళకి అసలు వాల్యూ ఇవ్వట్లేదు కదా! వాటి గురించి, పాత రోజుల్లో పెళ్ళిళ్ళు ఎలా చేసుకునేవాళ్ళు వాటి గురించి, నెక్స్ట్ అలాగే వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఫాదరు ఇట్లా అందరు వంశం గురించి, నెక్స్ట్ అలాగే అమ్మవార్లు ఇద్దరు ఉన్నారు కదా! సౌభాగ్యలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి. వీళ్ళిద్దరి పుట్టు పూర్వత్రాలంటే ఎట్లాగా వాళ్ళు అని చెప్పి మొత్తం డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. మెయిన్ పెళ్ళికి ఈ జనరేషన్ వాళ్ళు ఎలాంటి వాల్యూ ఇస్తున్నారు, పాత రోజుల్లో వాళ్ళు ఎట్లాంటి వాల్యూ ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఇవి విన్నంతసేపు అయితే మాత్రం అస్సలు పక్కకి తిరిగి చూడాలనిపించలేదు. చాలా వరకు నేను ఈ వీడియోలో కవర్ చేశాను. అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంటే జీలకర్ర, బెల్లము, నెక్స్ట్ తాళిబొట్టు కడతాం ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ ఎల్ఈడి స్క్రీన్ మీద అయితే వేశారు. కొంచెం ముందుకెళ్ళి కూర్చుందామంటే కమిటీ మెంబర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా మెయిన్, వాళ్ళందరూ అయితే కూర్చున్నారు. కొంచెం వెనక్కి కూర్చోవాల్సి వచ్చింది. కొంచెం లేట్ అయింది మాకు, అందుకని చెప్పి ఇట్లా డీటెయిల్డ్‌గా చెప్పారు. అలాగే కళ్యాణం కూడా చాలా బాగా చెప్పారండి. ఈ కళ్యాణం చూసినా, చేపిచ్చినా మనం ఎన్నో జన్మల పాపం అంటే తెలిసి చేసినా, తెలియక చేసినా ఎన్ని జన్మల పాపమైనా సరే పోతుందంట. అంత మంచిదంట ఈ కళ్యాణం చూసినా, చేపిచ్చినా. కాబట్టి వీటి గురించి అయితే చాలా డీటెయిల్డ్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత అంటే అమ్మవార్లకి తాళిబొట్టు కట్టేస్తారు కదా! అది కట్టిన తర్వాత లైట్స్ పెట్టారనమాట ఇక్కడ. చాలా బాగుంది. నెక్స్ట్ అట్లాగే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత క్రాకర్స్ కూడా కాల్చారు. చాలా సేపు కాల్చారండి. ఈ కళ్యాణం ప్రతి ఇయర్ జరుగుతుందంట. మాకు అసలు తెలీదు. మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ ఇయరే చూసింది కూడా. అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అయితే చెప్పారు. తెలిసిన వాళ్ళు ఇట్లా బాగుంటుంది, ఒకసారి రాండి పిల్లల్ని తీసుకొని అని చెప్పి. నెక్స్ట్ అట్లాగే ఫుడ్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. అంటే ఫుడ్ అంటే టిఫిన్స్ అయితే పెట్టించారు. ఒక 6-7 ఐటమ్స్ అయితే పెట్టించారండి. అందరికీ పెట్టించారు. వచ్చిన వాళ్ళందరికీ అటు ఇటుగా ఒక 2000 మెంబర్స్ దాకా ఉంటారు. చాలా సరదాగా అయితే అనిపించిందండి కళ్యాణము. చాలా బాగా చేశారు నీట్గా. నెక్స్ట్ అలాగే కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత ఇలా పైకి చూడటానికి నార్మల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళందరినీ పైకి దర్శనానికి అయితే వదిలారు. నెక్స్ట్ ప్రసాదాలు కూడా పంచారండి. చాలా బాగున్నాయి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.